दारुल हुकूमत दिल्ली में नीट पेपर लीक के खिलाफ जारी तलबा के एहतजाज की तायद में उस्मानिया यूनिवर्सिटी के तलबा भी आगे आए हैं। के कविता ने तेलंगाना रक्षण सेना से ताल्लुक रखने वाले तलबा और यूथ विंग कारकुनों ने दिल्ली के एहतजाज की तायद करते हुए उस्मानिया यूनिवर्सिटी के हाथे में भूख हड़ताल का आगाज किया है। इन तलबा ने कहा कि वो भी दिल्ली के एहतजाज की तायद करते हुए और इसीलिए उन्होंने गैर मुय्यना मुद्दत की भूख हड़ताल शुरू कर दी है। बाद अज़ां पुलिस की जानिब से तेलंगाना रक्षण सेना से वाबस्ता इन तलबा को और कारकुनों को हिरासत में लिया गया है। स्टूडेंट लीडर को भी हिरासत में लिया गया है। तहम तलबा कायदीन ने वाज़ेह किया कि अगरचे इन्हें गिरफ्तार कर लिया गया है और इस मुकाम से उठा दिया गया है, लेकिन वो अपनी भूख हड़ताल जारी रखेंगे। उन्होंने कहा कि वो तलबा के साथ हैं, इनके मुतालिबात की तायद करते हैं और मुतालिबात की तकमील तक वो अपने एहतजाज से दस्तबरदार नहीं होंगे, बल्कि अपनी भूख हड़ताल जारी रखेंगे। విద్యార్థుల యొక్క పక్షాన మా టీఆర్ఎస్ పార్టీ అనేది అండగా ఉంటుందనికే ఈ రోజు యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది। ఏది ఏమైనప్పటికీ ఆ ఢిల్లీలో జరిగినటువంటి యొక్క లాఠీ చార్జ్ విద్యార్థులపైన ఆ నీట్ పేపర్ లీక్ చేసి ఇప్పటికీ ఎంతో మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచే విధంగా మా పోరాటం కొనసాగుతుంది। ఆ దిశలో ఈనాడు శాతవాహన యూనివర్సిటీలో మేము ఎలాగైనా సరే మా డిమాండ్లకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచితేనే ఈనాడు మేము రెడీ అవుతున్నటువంటి యొక్క నిరాహార దీక్షను ఆపివేస్తాం, లేకపోతే ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా యొక్క దీక్షను ఆపలేమని చెప్పేసి అని చెప్తా ఉన్నాం। అలాగే ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా 21 మంది విద్యార్థి చనిపోయినలు, ఎంతోమంది చిన్న పిల్లలు కలలు కానీ డాక్టర్లు కావాలనుకుంటే ఇన్నిసార్లు నీట్ పేపరు లీక్ చేసి విద్యార్థులను చెలగాట మాడతారు। కాబట్టి ఎప్పుడు కానీ విద్యార్థులను పెట్టుకుంటే మాత్రం వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా బయటపడాయి। ఖచ్చితంగా స్టూడెంట్ పవర్ అనేది నేషనల్ పవర్, మీ యొక్క ఆట ఆడిస్తాం, ఎవరిని కూడా వదిలిపెట్టాం। తక్షణమే మా యొక్క డిమాండ్లను కూడా నెరవేర్చాలని కోరుతున్నాం। జై కవితక్క, జై తెలంగాణ, జై తెలంగాణ।